అసహ్యము లేక ఎందుకు ఆయన మీద వారికి నమ్మకము కలగలేదో మనకు పూర్తిగా తెలియదు. బహుశా మనము ఊహించుకోవచ్చు. ఒకటి, ఆయన నజరేతు నగరములో ఉన్నంత కాలము ఇప్పటి బాలయేసులాగా అద్భుతాలు ఏమీ చేయలేదు. మన బాలయేసులాగా ఆ బాలయేసు నజరేతు నగరంలో ఏ అద్భుతాలు చేయలేదు. కానీ కొన్నాళ్ళు ఆ కఫర్నాములో ఉన్నప్పుడు అక్కడ కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన అక్కడ బోధించాడు కూడా. ఇది ఒక కారణమై ఉండొచ్చు. మా దగ్గర ఉన్నప్పుడు మాకెవరికి ఎలాంటి ఉపకారము చేయలేదు, మాకు ఎలాంటి స్వస్థతలు కలుగజేయలేదు. కాబట్టి ఒక విధంగా ఆయన్ని వారు తిరస్కరించి ఉండవచ్చును. ఇక రెండవది మనం చూస్తే, ఆనాడు వారి ఆలోచనల ప్రకారము యేసు లేడు. ఆయన వారి మధ్య నివసించినప్పుడు ఒక సామాన్యమైనటువంటి ఆ యోసేపు మరియమ్మలకు ఆ కుటుంబంలో జీవిస్తూ ఉన్నాడు. ఆర్భాటాలు కానీ గొప్ప కానీ ఏమీ లేదు. అక్కడ ఆయన వారి ఆలోచనలకు అనుగుణంగా లేడు. వారి ఆలోచనలు వారికి ఉన్నాయి. అంటే మెస్సియా గురించినటువంటి కొన్ని రకాలైన ఆలోచనలు, నమ్మకాలు వారికి ఉన్నాయి. కానీ ఈయన ఆనాటి అందరు ప్రజల వలె వారు కూడా, నజరేతూరు ప్రజలు కూడా ఈయనని, అంటే వారికి మెస్సియా ఎలా ఉండాలో ఆ ఆలోచనలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి. కానీ ఈయన ఆ నమ్మకాల ప్రకారం, ఆలోచనల ప్రకారం లేడు. ఇది ఒక కారణము ఆయనను తిరస్కరించడానికి. ఇక మూడవ కారణం బహుశా మనం చూసినట్లయితే, వారు ఆనాటి ప్రజలు ఆయన యొక్క సందేశాన్ని చూడటం లేదు. ఇదిగో నేను పేదలకు సువార్తను ప్రకటించుటకును, కారాగార వాసులకు విడుదల కలిగించుటకును, గ్రుడ్డివారికి చూపునిచ్చుటకును, ప్రభుత్వమైన సంవత్సరము ప్రకటించుటకును నేను వచ్చి ఉన్నానని ఆయన చెప్పాడు. అయితే వీరి దృష్టిలో ఇవేవి ప్రవక్త చేసేటటువంటి, లేక ఇవేవి కూడా మెస్సియా చేసేవి కాదు. వారికి అర్థం కాలేదు. కాబట్టి వారు అనుకున్నది వేరు. వారు మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడో అని వారు నమ్మింది వేరు, వారు విశ్వసించింది వేరు, వారు ఆలోచించింది వేరు. కానీ ప్రభువు చేసేది వేరుగా ఉంది. అందుకే వారు ఆయనను అంగీకరించలేదు. ఆనాడైనా ఈనాడైనా ఇది మనకు ఉన్నటువంటి జబ్బే. మన ఆలోచనల ప్రకారము దేవుడు ఉండాలి, మన నమ్మకాల ప్రకారము దేవుడు ఉండాలి, మనం పోసిన మూసలో దేవుడు ఇమడాలి, మనం తయారు చేసిన చట్రంలో ఇమడాలి. ఇప్పుడు ఫోటో ఉందనుకోండి, ఏం చేస్తాం? ఫోటోను తీసుకెళ్ళి దానికి తగిన ఫ్రేమ్ కట్టించమంటాం, దానికి తగిన ఫ్రేమ్ కట్టించమంటాం.
మనం ఒక ఫ్రేమ్ తయారు చేసుకొని దీని దగ్గర ఫోటో ఇవ్వు మనం. అది కాబట్టి వారు ఆనాడు వారి ఆలోచనల ప్రకారము ఆయన లేడు కాబట్టి ఆనాటి నజరేతూరు ప్రజలైనా, సామాన్య ప్రజలైనా, ధర్మశాస్త్ర బోధకులైనా, ఫరిజేయులైనా ఆయనను అంగీకరించలేదు. మరి అంతటి మంచి సందేశాన్ని పక్కన పెట్టి ఎందుకు ఆయన యొక్క నేపథ్యాన్ని వారు ఆలోచిస్తున్నారు? అక్కడ కూడా ఒక తప్పు జరిగింది. ఏమిటది? ఈ జోజప్ప గారెవరో, ఈ మరియమ్మ గారెవరో వారికి తెలియటం లేదు. వారేం ఆలోచిస్తున్నారు? ఈ జోజప్ప ఒక మామూలు పని చేసుకునేటటువంటి ఒక వడ్రంగి, ఒక తాపీ మేస్త్రి. ఈ మరియమ్మ అందరిలాగే ఉన్నటువంటి ఒక సామాన్యమైన గృహిణి. కాబట్టి వారికి వాళ్ళ గొప్పతనం కూడా తెలియదు. కాబట్టి ఓ ఈయన జోజప్ప కుమారుడు కాదా, ఏమో మరియమ్మ కుమారుడు కాదా అని తిరస్కరించారు. వాళ్ళ గురించి తెలియదు, జోజప్ప గారి గురించి తెలియదు, మరియమ్మ గారి గురించి తెలియదు, యేసుప్రభు గురించి తెలియదు, ఎవరి గురించి తెలియదు. ఈ అజ్ఞానముతో వారు ఆయన్ని తిరస్కరిస్తున్నారు. వారు ఆయన యొక్క నేపథ్యము అంటే ఆయన తల్లిదండ్రులు ఎవరు అని చూశారు. వారు చూసింది ఒక సామాన్యమైన జోజప్ప గారిని, వారు చూసింది ఒక సామాన్యమైన గృహిణిని. అందువల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు ఓ వీళ్ళ అబ్బాయేనా, వీళ్ళ కుమారుడేనా అని తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం బోధిస్తున్నారో, ఆయన సందేశం ఏమిటో అది ఆలకించకుండా, అది వినకుండా, దాన్ని గ్రహించడానికి ప్రయత్నించకుండా వారు తమ ఆలోచనలో, తమ నమ్మకాల్లో, తమ విశ్వాసాల్లో మునిగిపోయి ప్రభువును తిరస్కరించారు. అందువల్ల ఏం జరిగింది? అక్కడ ఆయన ఏమీ చేయలేకపోయారు. పైగా పోనీ ఇష్టం లేకపోతే ఊరుకున్నారు కాదు. మరి యేసు ప్రభు కూడా కొద్దిగా గిల్లుకున్నారు. ఆయనకు కూడా మరి కొంచెం బాధ కలిగి ఉంటుంది. ఆయన కూడా కొద్దిగా గిల్లారు. మీరు ఇక్కడ మీ కళ్ళ ముందు పుట్టి పెరిగాను కాబట్టి, మీ కళ్ళ ముందు ఉన్నాను కాబట్టి నేనంటే మీకు పెద్ద లెక్కలేదు. కాబట్టి మనవారని పెరటి చెట్టు మందుకు పనికిరాదన్నట్టుగా ఆ విధంగా అనేసాడు. మరి గిలితే ఊరుకుంటారా? వాళ్ళు చంపాలని చూశారు. ఒక్కోసారి మన అజ్ఞానాన్ని, మన అవిశ్వాసాన్ని, మన అపనమ్మకాన్ని, మన పాప స్థితిని ఎత్తి చూపినప్పుడు ఎవరు ఎత్తి చూపుతారు? మొట్టమొదట మన పాపపు స్థితిని, మన అజ్ఞానాన్ని, మన యొక్క చీకటిని ఎవరు ఎత్తి చూపుతారు? మొట్టమొదట ఎత్తి చూపేవాళ్ళు దేవుడు, మనుషులు కాదు. ఈరోజు ఒక గురువు ఉన్నాడంటే, ఒక ప్రవక్త ఉన్నాడంటే దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్నారు, కానీ ఇది మంది కాదు. మరి దేవుడు ఈరోజు కూడా అప్పుడప్పుడు గిల్లుతూ ఉంటాడు. మరి ఆ గిల్లుడు పోదు, తప్పదు, లోకాంత్యం వరకు ఉంటుంది. మన అజ్ఞానంలో మనం మూర్ఖత్వంగా ఉన్నప్పుడు, మన అవిశ్వాసంలో మనం ఉన్నప్పుడు, మన అపనమ్మకంలో మనం ఉన్నప్పుడు, మనము దేవుని తిరస్కరిస్తున్నప్పుడు దేవుడు కూడా కొంచెం గిల్లుతాడు. మరి ఆ తప్పదు ఆ గిల్లుడు. మరి ఆ గిల్లుడికి మనం మేలుకుంటామా? అజ్ఞానం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామా? అపనమ్మకం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తామా? అవిశ్వాసం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తామా?
లేక గిల్లిన వాళ్ళని మనము కొండ చివరికి తీసుకెళ్ళి చంపడానికి చూస్తామా? కొండ చివరికి తీసుకెళ్ళి చంపడానికి చూస్తారు వాళ్ళు. కాబట్టి మనం అంత స్థితికి చంపడానికి మనం ఎవరు వెళ్ళటం లేదులే, కానీ అది కొంతవరకు నయమే. కానీ వేరే రకంగా నాశనం చేయటానికి చూడవచ్చు, అవకాశం ఉంది. ఈరోజు మనకు కూడా మనల్ని అజ్ఞానం నుంచి, అవిశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి మేల్కొల్పాలను చూసేవారిని మనం ద్వేషించడము, అసహించుకోవటము, తిరస్కరించడము కొత్త ఏం కాదు. అది ఈనాటిది కాదు, 2000 సంవత్సరాల నుంచి ఇంకా అంతకు ముందు నుంచి కూడా వస్తున్నటువంటి విషయమే. కాబట్టి దేవుడు మనలను మన అజ్ఞానము నుండి, అవిశ్వాసము నుండి, అపనమ్మకాల నుండి, మన ప్రెజుడిసెస్, మనకున్నటువంటి ముందున్న మూఢనమ్మకాలను కొంచెం ఏమైనా బాగు చేయాలని చూస్తే ఏమిటి మన స్పందన? ఏ విధంగా మనం స్పందిస్తాం? ఆ రోజు నజరేతూరి ప్రజల వలె ఆయన్ని చంపడానికి ప్రయత్నించినట్లే మనం కూడా దేవుని వాక్కును తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నామేమో ఆలోచించుకుందాం.